కేసులో కూడా డోంట్ మిస్యూజ్ ది అనే మార్పులు కూడా చేశారు. రైట్. ఇప్పుడు కీర్తన గారు మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏంటి నాగబాబు గారు జానీ మాస్టర్ కు మద్దతు పలుకుతున్నారు అనుకుంటున్నారా మీరు? మేడం మేము ఎవరికి మద్దతు పలకడం లేదు, అదే కంపెనీలో చెప్పబోతుంటే అంటే నాగబాబు గారు అనవసరంగా ఈ వ్యవహారంలో స్పందించారా? అలా ఏం లేదు మేడం. ఇక్కడ మీరు ఏంటంటే జస్ట్ ఆయన మీద ఒక అభియోగం వచ్చింది, ఇంకా నిజాలు తేలలేదు. సో అప్పటిదాకా మీరు జడ్జిమెంట్ ఇవ్వద్దనేది మాత్రమే మేము చెప్పబోతున్నాం. మాకు జానీ మాస్టర్ ఎక్కువ కాదు, అమ్మాయి తక్కువ కాదు. జానీ మాస్టర్ త్రివిక్రమ్ ఇలా పవన్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపైన వచ్చే ఆరోపణలను ఎలా చూస్తారు? మీరు ఏం చెప్తారు? ఎలాంటి ఆరోపణలు ఉన్నా నిజంగా వాళ్ళు తప్పులు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా నిందలు కూడా నిలబడవు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ మనం మహిళలు కూర్చొని మాట్లాడుతున్నాం, మనమే ఏమంటున్నాం, ఒక హెరాస్మెంట్ జరిగితే అది ఫస్ట్ స్టేజ్ లోనే బయటపడాలి. ఇన్ని రోజులు భరించాల్సిన అవసరమూ లేదు, ఇప్పుడు వచ్చి దాన్ని వ్యక్తపరచాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ మేము ఎందుకు ఆయన పార్టీకి దూరంగా ఉండమంటున్నామంటే మతం మార్పిడి అనే కోర్స్ ఆమె చేశారు అని చెప్తుంది. సో అది తప్పు కాబట్టి మాకు అది కరెక్ట్ అనిపించట్లేదు. ఆ అమ్మాయిని లైంగిక వేధింపులు గురి చేశారు అంటున్నారు, దానికి వాళ్ళ వైఫ్ సహకరించారు. ఇలాంటి ఆరోపణలన్నీ ఉన్నప్పుడు, అది మా పార్టీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం పక్కన ఉండమని చెప్పాం. నిజాలు తేలిన తర్వాత ఆయన నిర్దోషం బయటకు వస్తే అప్పుడు హ్యాపీగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఉండొచ్చు. మేము ఫస్ట్ అమ్మాయి సైడే తీసుకున్నాం, ఎందుకంటే మాకు మహిళల మీద వస్తున్న ఇబ్బందులు మాకు ఇంపార్టెంట్. సో ఆ అమ్మాయి సైడ్ నిలబడుకొని మేము పార్టీకి దూరంగా ఉండమన్నాం, సస్పెండ్ అయితే చేయలేదు. పార్టీకి దూరంగా ఉండి నిజంగా దిగ్గు తెలియదు రండి పార్టీలోకి అంటున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ గమనిస్తున్నవన్నీ చూస్తూ ఉంటే తన సైడ్ కూడా తప్పు ఉందేమో, అంటే ఒక మహిళగా తను కూడా ఫస్ట్ స్పందించకుండా ఒక మైనర్ గా ఉన్నప్పుడే ఇటువంటి విషయాలు ఎందుకు దిగాలి? తనకు అంత ఇబ్బంది గురవుతున్న పేరెంట్స్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, ఉన్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్, అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తెలిసిపోయింది. దానికి ఏం చెప్తాం మేము? ఆడవాళ్ళ విషయాలు ముఖ్యం చెప్పే మీరు అది ఎట్లా చెప్పి 32 పచ్చి అబద్ధం పార్లమెంట్ లో చెప్పేశారు. మాట్లాడమంటారా? మీతో ఫిల్మ్ యాక్టర్ గా మీరు ఒక్క నిమిషం కీర్తన గారు చిట్టిబాబు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు సార్ ఒక్క నిమిషం. కీర్తన గారు ఇప్పుడు చిట్టిబాబు గారు అంటున్నారు మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబు ఉన్నారని చిట్టిబాబు గారు ఆరోపిస్తున్నారు, మీరేం చెప్తారు? ఎలా సార్ ఏమైనా డాక్యుమెంట్ చూస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ పైన అఘాయిత్యానికి గురి చేశారని సస్పెండ్ చేశారు కదా. ఆయన ఎమ్మెల్సీ అయిన కూటమిలో భాగమైన జనసేనకి చంద్రబాబు బదనాం చేయాలి అంతే. జనసేనని బదనాం చేయాలి, టీడీపీని బదనాం చేయాలని కాదు. మీరు హర్షించండి, ఈ రోజు జనసేన టీడీపీ అని కాదు, మహిళల పైన ఏమైనా ఇబ్బందులు గురించి తక్కువ యాక్షన్ తీసుకుంటుంది పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అటువంటి విషయాల్లో వెనకబడిపోయింది. డైరెక్ట్ గా ఆడియోలు వీడియోలు బయట వస్తున్నా స్పందించట్లేదు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని వచ్చినా స్పందించట్లేదు. మీరు వైసీపీని క్వశ్చన్ చేయండి. మీరు కూటమిలో భాగమైన జనసేన వెనుక ఇలా చంద్రబాబు కుట్రలు చేయడం కరెక్టేనా? మొత్తం చంద్రబాబు వాస్తవం అంటున్నారు. అమ్మాయితో మాట్లాడమని టీడీపీ చెప్తుందా? జానీ మాస్టర్ ని ఆ అమ్మాయితో అఫేర్ పెట్టుకోమని టీడీపీ చెప్తుందా? జానీ మాస్టర్ కి టీడీపీ హస్తం ఉందా? చంద్రబాబు నాయుడు అమ్మాయి గురించి ఖచ్చితంగా టీడీపీ హస్తం ఉంది. నేను అదే చెప్తా, టీడీపీ హస్తం ఉంది. పవన్ కళ్యాణ్ మీద కుట్ర ఇది. పవన్ కళ్యాణ్ బదనాం చేయడానికి జరుగుతున్న కుట్ర దాంట్లో మొదటి అడుగు ఇది జరుగుతుంది. మీరు తెలుసుకోకపోతే యువర్ ఫేట్. మీరు జనసేన కళ్ళు తెరవకపోతే మీరే నష్టపోయేది, మునగపోయేది మీరే. 2029 నాటికి మీరు కళ్ళు తెలుసుకుని అప్రమత్తతో ఉంటే బాగుంటుంది. లేకపోతే మీ ఇష్టం, మేము కాదు మేము దేవుళ్ళు అనుకుంటే మీ కర్మ ఏం చేయలేదు. మాట్లాడతాం. మీరు చెప్పిన దానికి మీరు తప్పు చేయనప్పుడు, ఎస్పెషల్లీ జానీ మాస్టర్ తప్పు చేయనప్పుడు నిర్దోషిగా నిరూపణ చేసుకుని బయటకు వస్తారు. ఆవిడ తప్పు ఉంటే ఆవిడ సైడ్ ఆమె సరిగ్గా చెప్పుకోలేదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ముగ్గురు డిబేట్ లో కూర్చుంటే ఆ అమ్మాయిలోంచి జానీ మాస్టర్ నుంచి తప్పులు ఎదుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఎంక్వైరీ చేస్తుంది? ఎందుకమ్మా ఈ రోజు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాం ఎంక్వైరీ చేయదా? జానీ మాస్టర్ కి అమ్మాయి కూడా సంబంధాలు ఏంటంటే మొత్తం బయట రాదా? నిజంగా మత మార్పిడి చేయాలని ప్రయత్నించాడా లేదా? ఆమెను హెరాస్మెంట్ చేశాడా లేదా? ఇవన్నీ బయటకు వస్తాయి. జానీ మాస్టర్ కీర్తన గారు ఇప్పుడు జానీ మాస్టర్ ఉదంతంతో రాజకీయంగా ఏమన్నా జనసేనకు నష్టం చేకూరుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు భావిస్తున్నారు? మేడం, పవన్ కళ్యాణ్ గారు చూసి పార్టీ రన్ అవుతుంది కానీ జానీ మాస్టర్ చూసా, కీర్తన చూసా, ఇంకొకరు చూసా పార్టీ రన్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ ప్రజలు నమ్ముతున్నది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉంది, ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఇక్కడ ఒకరో ఇంకొకరు వెళ్ళిపోతేనో వస్తేనో పార్టీకి వచ్చేది పోయేది ఏం ఉండదండి. పార్టీ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది, డిసిప్లిన్ గా ఉంటుంది. మహిళల మీద చిన్నపాటి ఇబ్బంది కలిగినా టాలరేట్ చేయమండి.
అలాగే మాకు నిజాలు తెలుసుకోవాలి. మీరు ఆ భరోసాలోనే అతి దీంతో ఉండండి, మీరు అలాగే ఉండండి. చంద్రబాబు శుభ్రంగా వెనకాల నుంచి ఆపకుండా మిమ్మల్ని చుట్టేస్తాడు. తర్వాత తెలుసుకుని లాభం లేదు, మీరు కళ్ళు తెలిసిన ఊహాజనికమైన మాటలు ఉండవద్దు. మీరు వేరే ప్రూఫ్ ఉంటే మీరు మాట్లాడండి. ఊహాజనికమైన మాటలకి మేము ఆన్సర్ చేయలేం కదా. ఊహాజనికం కాదు, చంద్రబాబును గురించి తెలిసిన వాళ్ళు, చంద్రబాబు రాజకీయాల గురించి చిన్నప్పటి నుంచి చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వాళ్ళు, అది కుతంత్రపు ఆలోచనలు తెలిసిన వాళ్ళు, అది పెదాలు పలకరిస్తే కనుబొమ్మలు వెక్కిరించే చంద్రబాబు, గిల్లేది తనే, జోలపాడేది తనే, ఇలాంటి వాళ్ళు చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇది చెబుతారు. ఈ ఊహాజనితం కాదు, ఇది ప్రాక్టికల్ రాజకీయం. చంద్రబాబు చేయబోయే రాజకీయం అనుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఓకే, ఆ విషయం పక్కన పెట్టండి. ఫిలిం ఇండస్ట్రీలో ఇంత రచ్చ జరుగుతుంటే ఒకరిద్దరు తప్ప సినీ పెద్దలు ఎందుకు స్పందించట్లేదు? కమిటీ వేశారు కదా, కమిటీలు మాట్లాడాలి కదా. ఏంటి దాన్ని ఎట్లా అంటే మా సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటామో, కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత వరకే మేము మాట్లాడతాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే నో అసోసియేషన్ విల్ ఇంటర్ఫియర్. ఇవాళ ఈ కమిటీ, ఇది కమిటీ, అసోసియేషన్ కాదు. ఫిలిం ఛాంబర్ గ్రూపు లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్, మేము మా రూల్ కండిషన్ అది, మా బైలాస్ ప్రకారం ఎవరైనా ఇద్దరు మధ్య డిస్ప్యూట్ వస్తే మా కమిటీలో కూర్చొని, ఛాంబర్ లో కూర్చొని సెటిల్ చేసుకోవాలి తప్పితే మీరు పోలీస్. అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో రాజకీయ జోక్యం ఎక్కువైంది, అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనుకుంటారా? అవునండి. ఇప్పుడు నిన్న దానం నాగేందర్ అనే